వెల్కమ్ టు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు కమాన్ ఇండియా పవర్డ్ బై శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కో స్పాన్సర్డ్ బై ఫ్లోవెల్ పంప్. గోంగూర పచ్చడి, పప్పు, నెయ్యి, పెరుగన్నం, ఆవకాయ అన్నీ కలిపి సుష్టిగా భోంచేస్తే ఎలా ఉంటుంది? నిద్ర సంగతి కాస్త పక్కన పెడితే శక్తి మాత్రం వస్తుంది. ఆ భోజనం నుంచి శరీరానికి అందే ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్తో బాడీలో అన్ని పార్ట్స్ ఎక్కువ కాలం పనిచేయడానికి, తద్వారా మన లైఫ్ స్పాన్ పెరగడానికి. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల రకాల సంస్కృతులున్న ప్రజలున్నారు. వారి వారి ట్రెడిషన్స్ ప్రకారం, క్లైమేట్ కండిషన్ ప్రకారం వివిధ రకాల ఆహారపు అలవాట్లు చేసుకున్నారు. మరి మన దేశంలో పరిస్థితి ఏంటి? ఇక్కడి ప్రజలు అన్ని రకాల పోషకాహారాలు తింటున్నారా? అవన్నీ అందరికీ అందుతున్నాయా? లోపం ఎవరిది? ఎక్కడుంది? ఇదే ఈ వారం కమాన్ ఇండియా. మనకు సద్దన్నం, ఆవకాయ ఎలాగో కోల్కతాలో జిలేబీ, రసగుల్లా లాగా, న్యూయార్క్లో బ్రెడ్ బటర్, షాంఘైలో మంచూరియా, ఇలా రకరకాలుగా మారుతూ ఉంటాయి. కాలక్రమేణా చద్దన్నం, ఆవకాయ బ్రెడ్ బటర్గా మారినా, రైస్ రోటీ అలవాటు పిజ్జా, బర్గర్గా మారినా మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక అంశం న్యూట్రిషన్స్. మన దేశంలో సగటు మనిషి ఆయుర్దాయానికి సుమారు 60 ఏళ్లుంటే జపాన్లో 84 ఏళ్లు. అంటే ప్రతి ఇండియన్ జపనీస్తో పోల్చుకుంటే 24 ఏళ్ల జీవితం కోల్పోతున్నాడు. మరి అక్కడ వాళ్ళ బాడీ సిస్టమ్ ఎక్కువ కాలం పనిచేయడానికి వాళ్ళేం చేస్తున్నారు? ఇవన్నీ విషయాలు తెలుసుకునేందుకు 6 ప్యాక్ హీరో బన్నీ, ఎస్ఎస్ రాజమౌళి మధ్య జరిగిన ఫుడ్ డిస్కషన్ చూద్దాం. హాయ్ బన్నీ, ఆన్ ది షో. ఇట్స్ మై ప్లెజర్. ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు దేశముద్రలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ ఫస్ట్ సిక్స్ ప్యాక్ సరే, నువ్వు ఎంత కష్టపడ్డావు మా అందరికీ తెలుసు. జిమ్లో ఎంత ట్రైనింగ్ చేసావు, ఏం ఫుడ్ తిన్నావు నువ్వు? బాడీ అంటే అందరూ మంచి బాడీ రావాలంటే అందరూ బాగా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ వస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ బాడీ బిల్డింగ్లో ఇంత ఎక్సర్సైజ్ చేస్తే ఇంత బాడీ వస్తుంది సార్. కరెక్ట్గా తింటే కరెక్ట్ బాడీ వస్తుంది. వాట్ ఈస్ ద డైట్ యూ ఫాలోడ్? ఏమంటే సార్, ఇప్పుడు మనకి మసిల్ కావాలంటే మాత్రం మనం ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఏంటంటే కొంతమంది అంటారు ఇది మంచి ఫుడ్, ఇది తింటే మంచిది, ఇది తింటే మంచిది కాదంటారు. బేసిక్లీ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి కాబట్టి అది మంచిది కాదంటారు. ప్రోటీన్ వైపు ఏ ఫుడ్స్ ఉంటాయో అవన్నీ మంచిది అంటారు. అందుకంటారు ఎగ్ వైట్స్ తింటే మంచిది, ఇంకోటి తింటే మంచిది. సో ప్రోటీన్ ఫుడ్ ఫిష్, చికెన్ బ్రెస్ట్, సోయ్, ఎగ్స్, ఇలాగా ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఇవ్వాలన్నమాట. అండ్ స్టమక్ కావాలంటే కార్బోహైడ్రేట్ కావాలి. నువ్వేం తీసుకున్నావు? నువ్వు? నేను ఎక్కువ మనాలిలో ఉండేవాడిని సార్. సో అక్కడ ట్రౌట్ ఫిష్ అని ఉండేది. సో చాలా హై ప్రోటీన్ ఫ్యాక్ట్ ఉన్న ఫిష్ అనమాట. ఇది చాలా హై కంటెంట్, ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఎవ్రీడే చేప తినేవాడిని. అంటే బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో? అబ్బో అసలు లేదు సార్. అదే చికెన్ ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ బ్రెస్ట్ తినేవాడిని, సాయంత్రం ఏమో ఫిష్ తినేవాడిని. ఫ్రై చేయకుండా, ఆయిల్ లేకుండా తినలేదు సార్. చాలా కష్టం. నేను అనుకున్నా అబ్బా ఏముంది, అబ్బా పొద్దులేదు చికెన్ ముక్కలు ఫ్రై తినేసి అనుకున్నా. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అలా కాదు, మసాలా లేకుండా ఓన్లీ అవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. సరే, నువ్వైతే హీరో, నువ్వు స్క్రీన్ మీద కండలు అవన్నీ కండలు పెంచి నువ్వు కనిపించాలి. మాకేంటంటున్నాను, మాకేంటి అవసరమే, మేము ఎందుకు అంత నోరు కట్టుకొని తినాలి? అంటే ఇన్ ద అదర్ సెన్స్ మాకు రుచి కావాలి, ఆరోగ్యం కావాలి. దేనికైనా ఓ డిసిప్లిన్ ఉంటుంది. ఏదైనా తక్కువ చేయకూడదు, ఏదైనా ఎక్కువ చేయకూడదు. సో ఇప్పుడు మీరు స్వీట్స్ తినాలంటే, మీకు స్వీట్స్ అంటే ఇష్టం అంటే ఓ డిసిప్లిన్ పెట్టుకోవచ్చు. నేను ఈ పలానా టైంలో తింటాను, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కుట్టేసుకున్న అవసరం లేదు సార్. ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు సార్? మేము మాట్లాడుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియాలో యావరేజ్ మ్యాన్ ఆయుష్ 60 ఇయర్స్ అయితే జపాన్లో 84 ఇయర్స్. అంటే 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైంని మనం కోల్పోతున్నాం. అండ్ ఎక్కువ ఎందుకంటే సరైన ఫుడ్, సరైన ఆహారపు అలవాట్లు కానీ, ఆహారం కానీ. జస్ట్ ఒక రఫ్ ఓవర్వ్యూ మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ని, ఒక వెస్టర్నర్ ఫుడ్ హ్యాబిట్స్ని అంటే అలా చూస్తాను. మీరు పర్టికులర్గా జపాన్ చెప్పారు కాబట్టి సార్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మామూలుగా సూషీ అని ఉంటుంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లోనే సూషీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఓకే. వాళ్ళు ప్రతి పూట వేడి నీళ్ళు తాగుతారు, ఫుడ్ వేడిగా తింటారు, 7 తర్వాత తినరు, 12 తినేస్తారు. దే ఆర్ వెరీ వెరీ డిసిప్లిన్డ్. వెస్టర్న్ కంట్రీస్ ప్రతి కంట్రీలో బ్యాడ్ ఉంటుంది, ప్రతి కంట్రీలో గుడ్ ఉంటుంది సార్. అంటే మన ఫుడ్లో కూడా చాలా హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి.
అలాగే డజంట్ మీన్ వెస్ట్రన్ ఫుడ్ అంటే బ్యాడ్ ఫుడ్ ఆర్ గుడ్ ఫుడ్ అని కాదు. వెస్ట్రన్ ఫుడ్లో కూడా సాలడ్స్ ఇలాంటి హెల్తీ ఫుడ్ ఉంది, ఇల్ హెల్త్ ఫుడ్ కూడా చాలా ఉందన్నమాట. బన్నీ, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఓకే, ప్రోటీన్ కావాలనుకుంటే చికెన్ ఆర్ ఫిష్ ఆర్ అలాంటి, బట్ కామన్ మ్యాన్ హీ కెనాట్ అఫోర్డ్, అంత ఖరీదు పెట్టి తినలేడు. బట్ తనకు ఆరోగ్యం రావాలంటే ఎలాగంటే డబ్బు పెడితేనే వస్తుందా? నేను తినే ఎలాగైనా తినచ్చు సార్. బేసిక్లీ మనలో ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా తినచ్చు. ఇప్పుడు నేను నిజంగా ప్రోటీన్ షేక్స్ ఫారెన్ నుంచి తెప్పించుకుంటాను. నేను తినే చాక్లెట్ ప్రోటీన్ బార్స్ ఉంటాయి, చాక్లెట్లోనే ప్రోటీన్ చాక్లెట్స్ అనమాట. ఆ ప్రోటీన్ బార్స్ ఫారెన్ తెప్పించుకుంటాను, ఇక్కడ ఎక్స్పెన్సివ్ షాప్స్లో కొనుక్కుంటాను. అది చేస్తేనే బాడీ బిల్డింగ్ అని కాదు సార్, అదే నాకు సౌకర్యం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. నిజంగా యావరేజ్ బాడీ బిల్డర్స్ ఉన్నారు, ఓన్లీ వెజిటేరియన్ తింటూనే బాడీ బిల్డింగ్ చేసి ఉన్నారు. యాక్చువల్లీ ప్రోటీన్ అనేది ఎక్కువ నాన్ వెజ్లోనే ఉంటుంది, వెజిటేరియన్ తక్కువలో ఉంటుంది. అప్పటికే వెజిటేరియన్ హ్యూజ్ బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు. అంతకంటే తక్కువ చూస్తే మన వెజిటేరియన్లో చాలా ఉన్నాయి. లైక్ మిల్క్ తీసుకుంటే మిల్క్ ఉంటుంది, అఫ్కోర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మిల్క్ కాదు. సింపుల్గా తీసుకుంటే ప్రోటీన్ సోయా ఉంది, మీకు ప్రోటీన్ సోయా చీప్ తినచ్చు, దాల్ తినచ్చు, మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. సో నీ ఫ్యాన్స్కి నీ బాడీని నీ హెల్త్ కాన్షియస్ని ఆరాధించి చాలామంది యంగ్స్టర్స్కి నీ ఫ్యాన్స్కి మెసేజ్, వాట్ యుడ్ యూ టెల్ టు దెమ్? ఫుడ్ హ్యాబిట్స్ గురించి నువ్వేం చెప్తావు? ఫస్ట్ ఏం చేయాలి చెప్పే ముందు ఫస్ట్ ఏం చేయకూడదో తెలుసుకుంటే బెటర్. ఫస్ట్ ఆల్కహాల్ అంటే మన హెల్త్ మనమే స్పాయిల్ చేసుకున్నట్టు. ఎనీ కైండ్ ఆఫ్ వైసెస్, లెదర్ బి స్మోకింగ్, లెదర్ బి ఆల్కహాల్, ఏదైనా కానీ నేను ఫ్యాన్స్ అందరికీ ఎవరన్నా అడిగినా ఏదైనా చెప్పేది అదే. ఎస్పెషలీ ఫుడ్ గురించి ఉన్నప్పుడు మీరు ఏం తింటారో మీరు అది, సో మీరు హెల్తీగా తింటే మీరు హెల్తీగా ఉంటారు. గ్రేట్ సేయింగ్, వాట్ యు ఈట్ ఆర్ వాట్ యు ఆర్. థ్యాంక్స్ బన్నీ. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్న నానుడి ఈనాటిది కాదు. అసలు ఈ గారెల్లో ప్రోటీన్ల శాతం ఎంత, పిజ్జా బర్గర్లలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎంత, రైస్లలో కార్బోహైడ్రేట్స్ ఎన్ని, న్యూడిల్స్లో ఫైబర్ ఎంత ఉంటుంది, అసలు ఇవన్నీ బాడీలో ఏ మోతాదులో ఎంత అందాలి, ఎక్కువ తీసుకుంటే జరిగేదేమిటి, తక్కువ తీసుకుంటే కలిగే నష్టాలేంటి, విదేశీయులు దీన్నంతా స్టడీ చేసి దాన్నెలా తమ ఆధీనంలో ఉంచుకున్నారో ఈ స్టోరీలో చూద్దాం. జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు చూద్దాం. జపనీస్ మనలాగే 3 పూటల తింటారు. బ్రేక్ఫాస్ట్లో స్టీమ్ రైస్, సోయాబీన్ సూప్స్, అలాగే ఇతర సైడ్ డిషెస్ ఉంటాయి. సైడ్ డిషెస్ అంటే గ్రిల్డ్ ఫిష్, డ్రై సీ ఫుడ్, రోల్డ్ ఆమ్లెట్ లాంటివన్నమాట. In a breakfast, usually in a traditional way, usually we have rice and miso soup, and we have the egg roll. Usually people having a breakfast in 7 o'clock. అన్నింటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది జపనీయుల లంచ్ బాక్స్. జపాన్లో లంచ్ బాక్సులని బెంటో అంటారు. బెంటో తయారీని ఓసారి చూద్దాం. In the lunchtime, some early people taking a lunch in the early time is starting 11 o'clock, but usually lunchtime is at 12 to 1 o'clock in a regular company or in a regular school. And for lunch, people are having different things. Like in the school, kids have usually school provides their lunch. ఇక రాత్రికి జపనీస్ తినే తిండి చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ప్రధానంగా స్టీమ్ రైస్ ఉపయోగించిన రకరకాల సీ ఫుడ్స్, పికిల్స్ ప్లస్ సుషి అనే ప్రత్యేక వంటకం
జపనీయుల మెనూలో తప్పకుండా ఉండాల్సిందే. చుట్టూ సముద్రాలు ఉండడంతో జపనీయులు సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఉప్పు కారం మాత్రం మనకన్నా చాలా తక్కువగా ఉపయోగిస్తారు. Maybe usually dinner time is at 6 to 7 o'clock. And then, but working people, especially male, the man is usually many people working late. People work overtime. So after they come back, 8 o'clock, 9 o'clock, then they have dinner. And dinner time, same as lunch, rice, mainly rice, I think. Very few people having a bread in that time. ఇప్పుడు జర్మనీ ప్రజల ఫుడ్ హ్యాబిట్స్ చూద్దాం. జర్మన్స్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా ఉంటుంది. బ్రెడ్ రోల్స్, బాయిల్డ్ ఎగ్స్, చీజ్, మాంసం లాంటి వాటితో ఉదయాన్నే సుష్టుగా టిఫిన్ లాగించేస్తారు. జర్మనీలో దాదాపు 200 రకాల బ్రెడ్స్ దొరుకుతాయి. ఇదిగో ఇది జర్మన్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ చూడండి ఎలా ఉందో. In Germany, we normally have a sweet breakfast. That means we don't eat spicy or something like that. We normally eat like bread, like toast or white bread, and we have like here like that Nutella. That's like a chocolate nut cream, or we eat lots of jam. We have lots of different kind of jams, and normally they are self-made. So we have lots of berries in the garden, strawberries, raspberries, and we make our jam normally by ourselves. Or also honey. We also eat lots of honey. So. Our dinner is normally more light than our lunch, so we normally don't prepare warm food for dinner. Sometimes we warm the meal that we had for lunch, we warm that and eat what is left in the dinner, but normally we also have bread in the dinner. In Germany we have lots of different kind of bread, so we have lots of whole grain bread, so very brown bread, not like white bread just. And we eat that normally like sandwiches, so we make it with butter and cheese and have different vegetables like tomatoes or cucumber on that. And we also prepare normally some fresh salad for dinner. ఇక ఆహార నియమాల్లో మనం ఆదర్శంగా తీసుకోకూడని దేశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అమెరికానే అవుతుంది. అమెరికాలో ఉరుకుల పరుగుల జీవితం. పొద్దున లేచినప్పటి నుంచి పోరాటంతోనే ప్రారంభమవుతుంది వారి జీవన శైలి. టిఫిన్ చేసే టైం కూడా ఉండదు. కారులో వెళ్తూనే బ్రెడ్డో బర్గరో లాగించేస్తూ ఉంటారు. అమెరికన్ డిన్నర్ ఎలా ఉంటుందో చూద్దాం. వెస్టర్న్ కంట్రీస్లో మనం గమనించాల్సిన అంశం క్యాలరీ కాన్షియస్ బాగా పెరగడం. ఒబేసిటీ సమస్య తీవ్రమవుతుండడంతో అక్కడి ప్రజలు ఎంతెంత క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నామో అన్న విషయాన్ని బాగా పట్టించుకుంటున్నారు. మరి మన దేశపు ట్రెడిషనల్ ఆహారపు అలవాట్లను ఇతర దేశపు ఆహారపు అలవాట్లతో పోల్చి చూద్దాం. అదృష్టవశాత్తు మాల్ న్యూట్రిషన్ సమస్య మన దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కానీ జనరల్గా మనం తీసుకునే ఆహారంలో ఈ మధ్య క్యాలరీల సంఖ్య బాగా పెరిగింది. వెస్టర్న్ కంట్రీస్ క్యాలరీ సమస్యను జయించినా ఒబేసిటీ తదితర సమస్యలు వారిని బాధిస్తున్నాయి. మన ఇంట్లో వండుకునే అలవాటు నుంచి క్రమంగా ఫాస్ట్ ఫుడ్, సూపర్ ఫాస్ట్ ఫుడ్కు పరుగులు తీస్తున్నాం. వాళ్ళు అతి ఆహారం వల్ల వచ్చిన సమస్యలతో జంక్ ఫుడ్ నుంచి ఆకుకూరలు, కూరగాయలు వాడుతున్నారు. అవి కూడా ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు వాడనవి మాత్రమే ఉపయోగిస్తున్నారు. విదేశీయులు మాత్రం తీసుకునే ఆహారం ఏదైనా పరిశుభ్రతకై ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఇప్పుడు పిజ్జా బర్గర్లు తీసుకుంటే పిజ్జా నార్మల్ 2 స్లైసెస్లో చిన్న స్లైసెస్లో తీసుకుంటే 42 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అదే వేరే ఒక మీడియం సైజ్ బర్గర్ తీసుకుంటే దాంట్లో 52 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇంత కొలెస్ట్రాల్ మన బాడీలోకి వచ్చినప్పుడు మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువగా అయినప్పుడు ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి మన ఆర్టరీస్కి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంటుంది అన్నట్టు. మనం ఒక ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్లో నుంచి మనకి రావాల్సిన సోడియం కంటెంట్ ఎంత అంటే 142 మిల్లీగ్రామ్స్ లేదా అంతకన్నా తక్కువగా ఉన్న సోడియం అయితే మనకి బాడీకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ విషయం చెప్పుకోవాలి, విదేశీయులు పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో దాన్ని మనం అంతగా గాలికొదిలేస్తాం. మనం తీసుకునే ఆహారం పరిశుభ్రమైనదా కాదా అన్నది పెద్దగా పట్టించుకోం. అందుకే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మీద ఉండే పెస్టిసైడ్ కారణంగా తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటాం. దీనిపై కమాన్ ఇండియా గ్రౌండ్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. ఇది మన ప్రభుత్వాలు భావి భారత పౌరులకు అందిస్తున్న పోషకాహారం. కిచిడి, పప్పుచారు, అరటిపండు, గుడ్డు, బిస్కెట్లు ఇలా చాలా మంచి మెనూనే పాలకులు చెబుతారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి నీళ్లచారే దక్కుతోంది. పిల్లల మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఎంతో తెలుసా? 100 గ్రాముల బియ్యం ₹3.69 మాత్రమే. ₹3కు కోడిగుడ్డు కూడా రాని ఈ రోజుల్లో ₹3.69తో పోషకాహారం అందించడం ఎలా సాధ్యమో పాలకులకే తెలియాలి. మంచు పర్వతాల నుండి మండే ఎడారుల దాకా వైవిధ్యమైన వాతావరణం ఉన్న మన దేశంలో దాదాపు అన్ని రకాల పళ్లు దొరుకుతాయి. కానీ పళ్లు కొనాలంటే జేబు చూసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు సరిగ్గా లేక సగం పళ్లు వినియోగదారులకు చేరక ముందే పాడైపోతున్నాయి. మనకు దక్కాల్సిన పోషకాహారం నేలపాలైపోతోంది. మనం పండ్లు తక్కువగా తినడానికి మరో కారణం వేడివేడి మిర్చి బజ్జీలు తినడానికి ఖర్చు పెడతాం, కానీ పళ్లు కొనడానికి మాత్రం వెనుకంజ వేస్తాం. హైదరాబాద్లో ఇలాంటి పళ్ళు ఫలాలు తినాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. మనకు వచ్చే ₹10,000 జీతంలో అరటికాయలు డజన్ ₹40. యాపిల్ ఒకటి తీసుకోవాలంటే ₹25, ₹30 వరకు ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ధరలు ఉండటం వల్ల మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మన దేశంలో అన్ని రకాల కూరగాయలు పండుతాయి, కానీ కూరగాయలు మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండవు. పంచభక్ష్య పరమాన్నాల సంగతి అటుంచి ఇంట్లో రెండో కూర వండుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ధరలేమో బాగా పెరిగిపోయినాయి. టమాటాలు ₹20 అయిన నిన్నటిదాకా ₹10 అమ్మారు, సడల్గా 20 అంటున్నారు. ఇప్పుడు కూలీలు చూస్తేనేమో 200, 250 ఇస్తున్నారు. కూరగాయలు అసలు కొనలేకపోతున్నాము. బియ్యం చూస్తేనేమో ₹40 అయిపోయినాయి. కొంటాకి బతుకుతాకి చాలా కష్టంగా ఉంది. వారానికి 200, 300 అవుతాయి. వచ్చేదేమో మాకు రోజుకు 200 కూలి. కూరగాయల రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయండి. అసలు అర్ధ కిలో ₹25. ఏది కొనాలంటే కూడా టమాటా 30 కిలో. ఏం కొనాలి, ఏం తినాలి? ఇంకా ఇన్ని పైసలు తీసుకొచ్చినా కూడా కూరగాయలకే సరిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల కారణంగా మనలో చాలా మందికి బయట తిండి తినక తప్పడం లేదు. ఉదయమో, మధ్యాహ్నమో, రాత్రికో ఏదో ఒక పూట హోటళ్లలో తినేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. కానీ హోటళ్లలో పరిశుభ్రత మాత్రం కనిపించదు. చాలా అపరిశుభ్ర వాతావరణంలో ప్రజారోగ్యం గురించి, శుచి శుభ్రతల గురించి ఏమాత్రం అవగాహన లేని పనివాళ్లతో హోటళ్లు పోషకాహారానికి బదులుగా అనారోగ్యాల్ని పంచుతున్న మాట నిజం. ఎవరైనా గెస్ట్గా మన ఇంటికొచ్చినప్పుడు చాలా కామన్గా వినే పదం, అమ్మా నాకు టీలో షుగర్ వద్దని, కూరల్లో ఉప్పు కారం తగ్గించండి, బీపీ ఉంది అని, మసాలా తినట్లేదు, ఎసిడిటీ పెరిగింది అని. అసలు ఆహారపు అలవాట్ల మార్పుతో అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలో, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల మానవుని జీవనశైలిలో వస్తున్న మార్పులతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఏ మేరకు ఉపశమనం పొందవచ్చో ఎక్స్పర్ట్ ఒపీనియన్లో విందాం. యాక్చువల్లీ మనకున్నన్ని అంటే మనకు మంచి ఆరోగ్యకరంగా ఆహారం తీసుకోవాలంటే మనకున్నన్ని వెరైటీ రిసోర్సెస్ వేరే ఏ దేశంలో లేవనే చెప్పుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు పప్పు దినుసులు చాలా ఎక్కువగా, గింజ ధాన్యాలు కూడా మనం చాలా రకరకాలుగా వాడతాం. అంటే బియ్యంతో పాటు జొన్నలు, సజ్జ, రాగులు, మొక్కజొన్నలు ఇలా మనకి ఎన్నో అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం రకరకాలుగా మనం వాడినప్పుడు చాలాసార్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల వచ్చే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానివ్వండి, సెంట్రల్ ఒబెసిటీ అంటే ఓన్లీ పొట్ట దగ్గరనే ఎక్కువ ఫ్యాట్ ఉండడము,
ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు పాలిష్డ్ బియ్యం కాకుండా పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు, రకరకాల తృణధాన్యాలు వాడినప్పుడు అందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మనకి ఎక్కువ విటమిన్స్ కూడా వస్తాయి. ప్లస్ ప్రతిరోజు 1 కప్పు పొట్టుతో ఉన్న పప్పు ధాన్యాలు అంటే శనగలు, పెసలు, అలసందలు, బొబ్బర్లు, రాజ్మా ఇవి తీసుకున్నప్పుడు మంచి పీచు పదార్థమే కాకుండా ఏదో ఒక గింజ ధాన్యాలతో కలిపి తీసుకుంటున్నప్పుడు ఇనఫ్ ప్రోటీన్ కూడా మనకు గుడ్ క్వాలిటీ మనకు దొరుకుతుంది. ప్రతిరోజు ఒక ఆకుకూర ఏదో ఒక రూపకంలో అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. దీనివల్ల మంచి పీచు పదార్థమే కాకుండా ఐరన్, ఫాలిక్ యాసిడ్, మంచి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ మనకు లభిస్తాయి. ఫ్రెష్ కలర్ఫుల్ ఫ్రూట్స్, ఏదైనా సీజనల్ ఫ్రూట్ ప్రతిరోజు ఒక్కటన్నా మనం తీసుకోవాలి. కూరగాయల విషయానికి వస్తే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. కంపల్సరీ 1 పచ్చి కూరగాయలు 1 కప్ అన్న తీసుకుంటే మనం ఎక్కువ ఆహారం, అనవసరంగా ఎక్కువ ఆహారం తీసుకోము. ఫ్రెష్ విటమిన్స్ మనకు ఎక్కువగా వస్తాయి. కూరగాయలు మాత్రం చాలా ఎక్కువగా అంటే ఉడికించకుండా చాలా ఎక్కువసేపు ఆయిల్ వేసి ఫ్రై చేయకుండా తీసుకుంటే మంచిది. దీంతోపాటు మాంసాహారం విషయానికి వస్తే తీసుకోవాలి, ఇది మొత్తం మానేయాల్సిన అవసరం లేదు, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో మీరు యూస్ చేయాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలతో తయారు చేసిన పదార్థాలు కంపల్సరీ ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 400 ml 500 ml మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు అన్ని రకాల మన బాడీకి అవసరమయ్యే పోషక పదార్థాలన్నీ తగు మోతాదులో మనం తీసుకున్న ఆహారం ద్వారానే మనము తీసుకోవచ్చు. మన ఆహార అలవాట్లను బాగా విపరీతంగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆహారం చాలాసార్లు తినడం చేసినప్పుడు మనకు అన్నీ తగు మోతాదులో కరెక్ట్ టైంకి దొరికినప్పుడు మనకి ఏదైతే ఆహార అలవాట్లు ఉన్నాయో అదే కంటిన్యూ చేస్తూ కూడా మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. మేలైన పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల మనం మన బాడీకి ఇచ్చే ఫౌండేషన్ ఎంత బాగుంటుందంటే మనకి ఇప్పుడు వచ్చే బేసిక్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, ఓవర్ వెయిట్, బోన్ ప్రాబ్లం అంటే ఆర్థరైటిస్, నీ పెయిన్, సర్టన్ క్యాన్సర్స్, ఇవన్నిటిని కూడా మీరు చాలా వరకు పోస్ట్పోన్ చేయొచ్చు లేదా కంప్లీట్గా వాటిని దూరంగా ఉంచుకోవచ్చు అన్నమాట. సో జబ్బు వచ్చిన తర్వాత మనము ఎంతో ఎక్కువ మనీ పెట్టి వాటికి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టే బదులు మీరు ఇప్పటి నుంచి రోజు కొంచెం మంచి క్వాలిటీ ఆహారం తీసుకోవడం మీద కొంచెం ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇది ఖర్చుతో కూడుకున్న పని కాదనట్లేదు, కానీ ఈ ఇన్వెస్ట్మెంట్కి మీరు చాలా ఎక్కువ మోతాదులో మీకు రికవరీ అనేది ఉంటుందన్నమాట. డెఫినెట్లీ అంటే యూ కెనాట్ కంపేర్, అంటే మనకి ఎంత వాల్యూ ఉంటుంది మీ శరీరానికి అనేది. నోబెల్ అవార్డు గ్రహీత అమాత్య సేన్ చెప్పినట్లు సగం భారతం ఆర్థిక పురోగతి కారణంగా ఆహారపు అలవాట్లు మారి పోషకాహారం నుంచి జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతుంటే మిగతా భారతదేశం పోషకాహార లోపంతో బాధపడుతుంది. ప్రపంచమంతా జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ నుంచి బయటపడుతుంటే మనం మాత్రం అయితే అతి ఆహారం, లేకపోతే ఆహార లోపంతో బాధపడుతున్నాం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నట్టు ఇతర అన్ని దురలవాట్లు మానుకోవాలి. కుటుంబానికి, సమాజానికి మంచి పోషకాహారాన్ని అందించాలి. ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి మన పాలకులు ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. ఇది ఈ వారం కమాన్ ఇండియా. మరో సమస్యతో వచ్చే వారం కమాన్ ఇండియాలో మళ్ళీ కలుద్దాం.